ఒక కమ్యూనికేట్ చేయలేకపోతాం. మనకు కావాల్సింది మన నీడ్ కానీ ఏదన్నా సరే, భయం వల్ల వాళ్ళు ఏమనుకుంటారో అనుకోవడము ఏదన్నా సరే, లేదా ఏదో నమ్మకం, ఏదో నమ్మి మనం దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనం మాట్లాడడము. ధ్యానం ఎప్పుడైతే చేస్తామో ఆ యొక్క మాస్క్లన్నీ పోతాయి. మన నిజంగా మన 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 మైండ్లో ఉన్న, మన హార్ట్లో ఉన్నది ఒక సింక్ అయ్యి అదే మాట, అదే ఆలోచన, ఒక ఆలోచన వేరే ఫీలింగ్ లేకుండా ఒక అలైన్మెంట్తో మనం మాట్లాడడం వల్ల, ధైర్యంతో మాట్లాడడం వల్ల మనకి ఏది కావాలో అది అడగడం, ఏది వద్దో అది చెప్పడం అనేది ఒక స్థితిలో ఉండడం వల్ల కమ్యూనికేషన్ అనేది ఈజీ అయిపోతుంది. ఏ భయం లేకుండా. అంటే మనం ఒక హస్బెండ్ నువ్వు చాలా బాగున్నావు అని పొగడాలి అన్న ఆ ఎక్స్పెక్టేషన్ పోతుంది. ఎందుకంటే సెల్ఫ్ లవ్ అనేది వస్తుంది. సో దానివల్ల రిలేషన్షిప్స్లో చాలా చాలా మార్పులు మనం చూస్తూనే ఉన్నాం. లక్షలాది రిలేషన్షిప్స్ ధ్యానం వల్ల ఎలా వాళ్ళు, మొన్ననే నేను వైజాగ్ వెళ్ళినప్పుడు ఒక కపుల్, వాళ్ళు విలేజ్ కపుల్, వాళ్ళు ఫైటింగ్లో వచ్చారు ధ్యానంలో విడిపోదామని. ధ్యానం వచ్చాక ఇప్పుడు మళ్ళీ కలిసిపోయి చాలా అద్భుతమైన వర్క్ చేస్తున్నారు. సో అలా ధ్యానం వల్ల రిలేషన్షిప్స్ అనేది ఫస్ట్ కమ్యూనికేషన్ కరెక్ట్గా అవుతుంది.